నీకు తెలుసా, నువ్వేదైతే కోరుకుంటున్నావో అది నెమ్మదిగా నీ జీవితంలో రావడానికి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ యూనివర్స్ ఒక మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. నువ్వు ఎక్కడ ఫోకస్ పెడతావో, దేనినైతే ఎక్కువగా ఇష్టపడతావో, ఎక్కడ నీ ఎనర్జీని పెడతావో అది నీ వైపు ఆకర్షించబడుతుంది. మన ఆలోచనలు అనేవి కేవలం ఆలోచనలు మాత్రమే కావు. ఫస్ట్ అది తెలుసుకోండి. అవి ఒక వైబ్రేషన్ని కలిగి ఉంటాయి. నువ్వు ప్రతిరోజు కూడా నాకు ఒక సొంత కారు ఉంటే బాగుండు, నాకు సొంత కారు కావాలి, నా జీవితం నాకు నచ్చినట్లుగా మారిపోవాలి, నేను నా కారులో నా పిల్లలతో నా ఫ్యామిలీతో హ్యాపీగా జర్నీ చేస్తూ ఉండాలి, ఇలా ఆలోచిస్తూ ఉన్నావనుకో, ఆ విజన్స్ ఇచ్చావనుకో, అంటే ఒక మూవీని చూస్తున్నట్లుగా, ఒక సినిమా చూస్తే ఎలా మనకు గుర్తుండిపోతుంది మైండ్లో, అలా చూడాలి. నాకు ఒక రెడ్ కలర్ కారు ఉంది, దానిలో నేను నా వైఫ్తో నా పిల్లలతో కలిసి హ్యాపీగా జర్నీ చేస్తున్నాను, నా పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాము, వాళ్ళకి కావాల్సినవన్నీ టాయ్స్ నేను కొనిచ్చాను, బ్యాక్ సీట్లో అవన్నీ నింపేశారు, వాళ్ళు చాలా అల్లరి చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మూమెంట్ ఎంత బాగుంటుందో కదా. అంటే ఏంటి, నువ్వు కార్ని హార్ట్ఫుల్లీ యాక్సెప్ట్ చేస్తున్నావు. నీ లైఫ్లోకి కారు ఉండాలి అని జస్ట్ కోరుకోవట్లా, ఫోకస్ అలా పెట్టాలన్నమాట. ఆల్రెడీ మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మన లైఫ్లో ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఈ మూమెంట్లో కారు ఉంది, నేను నా ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్ అనేది వెళ్తున్నాను, ఎస్, నా పక్కన నా పిల్లలు ఉన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మంచి మ్యూజిక్ వింటున్నాము, డ్యాన్స్ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, హ్యాపీగా వాళ్ళకి కావాల్సినటువంటివన్నిటిని కూడా తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు. అలాగే మేము ఒక మంచి షాపింగ్ మాల్కి వెళ్ళాము, చాలా టాయ్స్ కొనుక్కున్నాము, చక్కగా పిల్లల కోసం టెడ్డీ బేర్స్ కొన్నాము, అన్నీ తీసుకొచ్చాము, బ్యాక్ సీట్ అంతా నిండిపోయింది. అర్థమవుతుందా? డిక్కీ అంతా నింపేశారు. హ్యాపీనెస్ని వాళ్ళ కళ్ళలో చూడాలి. ఎస్, లైఫ్ అంటే ఇలా కదా, ఇది కదా నేను కోరుకున్నాను, నా లైఫ్ ఇంత అద్భుతంగా ఉండాలి. ఎస్, ఆల్రెడీ నేను నా లైఫ్ని పొందేశాను, నేను కోరుకున్నదే కదా ఇది నిజమైపోయింది నా జీవితంలో. ఖచ్చితంగా మీరు ఇలా కానీ మీ కోరిక పట్ల ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఇలాంటి వైబ్రేషన్ మీరు ఇవ్వగలిగితే ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయిపోతుంది అనమాట. యూనివర్స్ ఈజీగా మీ లైఫ్లోకి దానిని చాలా చాలా తొందరగా తీసుకొచ్చి మీ లైఫ్లో పెడుతుంది. ఇక్కడ అవకాశాలు ఎటు నుంచి వస్తాయని ఆలోచించాల్సిన పని లేదు. ఎలాగైనా మీ లైఫ్లోకి మీరు కోరుకుంది ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏది కావాలి, ఇప్పుడు కార్ కావాలా, బంగ్లా కావాలా, ఇంకేది, జాబ్ కావాలా, దేని మీదైతే మీరు ఫోకస్ పెడతారు, దేని గురించి అయితే హ్యాపీగా ఆలోచిస్తారు. ఇక్కడ హ్యాపీగా ఆలోచించడం ఇంపార్టెంట్. ఆ హ్యాపీనెస్ని మీ బ్రెయిన్కి ఇవ్వాలి. అర్థమవుతుందా? ఆ హ్యాపీగా ఉన్నామంటే మనలో వైబ్రేషన్ పెరుగుతుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మనం హయ్యర్ మైండ్తో కనెక్ట్ అవుతాం, యూనివర్స్తో అలైన్మెంట్లోకి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా మన లైఫ్లోకి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఈజీగా మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాము. అర్థమవుతుందా? మీ కోరిక మీద నువ్వెంత ఫోకస్ పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ప్రతిరోజు నాకు కావాలి, నాకు కారు కావాలి, నా జీవితంలోకి కారు ఉంది అని ప్రేమతో నమ్మకంతో ఆలోచిస్తే నీ సబ్కాన్షియస్ మైండ్ కూడా దాన్ని నిజమని నమ్మడం ప్రారంభిస్తుంది. అర్థమవుతుందా? మన ఒక ఫేక్ స్మైల్ని కూడా మన బ్రెయిన్ నిజం అనుకుంటుంది. నువ్వు చాలా సున్నితంగా జస్ట్ అలా నవ్వి వదిలేసినా దాన్ని నిజం అనుకుంటుంది. కాబట్టి ఏదైతే నువ్వు కావాలి అని కోరుకుంటున్నావో బలంగా కోరుకో, దానిపైన ఇష్టం పెంచుకో, ప్రేమను పెంచుకో. ఆల్రెడీ నీ జీవితంలో అది ఉన్నది అని నమ్మడం మొదలుపెట్టు. నువ్వెప్పుడైతే నమ్మడం మొదలు పెడతావో, ఆస్వాదించడం మొదలు పెడతావో, నీ కోరిక పట్ల ఆనందాన్ని పెంచుకుంటావో, ప్రేమను పెంచుకుంటావో, ఇష్టాన్ని పెంచుకుంటావో, ఖచ్చితంగా నీ లైఫ్లోకి 100% అది వచ్చి తీరుతుంది. దట్ ఈస్ మేనిఫెస్టేషన్. అర్థమవుతుందా? ఇక్కడ నీలో ఉన్న వైబ్రేషన్ ఏంటి, ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి, దానికి ఖచ్చితంగా నువ్వు మ్యాచ్ చేయగలిగితే, అంటే ఎక్కువగా నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో దాని మీద ఫోకస్ పెట్టి ఆల్రెడీ అది నీ లైఫ్లో ఉన్నట్లుగా ఊహించుకుంటే చాలు, హ్యాపీగా ఉంటే చాలు. ఊహించుకోవడం అంటే ఆల్రెడీ నా లైఫ్లో ఉంది, ఎంత అద్భుతంగా ఉంది కదా. నేను కోరుకున్న కార్ నా దగ్గర ఉంది,
నా పక్క సీట్లో నా వైఫ్ ఉంది, బ్యాక్ సీట్లో పిల్లలు ఉన్నారు, మంచి మ్యూజిక్ పెట్టుకున్నాము, హ్యాపీగా నా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఎస్, డ్యాన్స్ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నాము. మేము చాలా లాంగ్ జర్నీ వెళ్తున్నాము. ఆ ట్రిప్ మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఆ థాట్ ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో దాన్ని మీరు పదే పదే ఫీల్ అవ్వడం మొదలు పెడితే చాలా ఈజీగా మీ లైఫ్లోకి ఆ కార్ వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ కార్ అనుకున్నప్పుడు మీకు ఏ బ్రాండ్ కావాలి, ఏ కలర్ కార్ కావాలి డిసైడ్ చేసుకోండి. ఆ కార్ని రోజుకి ఒక 30 టైమ్స్ అయినా చూడడం మొదలు పెట్టండి. దాని మీద ఇష్టం పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి. ఖచ్చితంగా 100% మీ లైఫ్లో అది ఉండి తీరుతుంది. దట్ ఈజ్ మేనిఫెస్టేషన్. ఆ పవర్ మన థాట్స్కి ఉంది. ఆ మ్యాగ్నెటిక్ పవరు మన ఆలోచనల శక్తి ఉంది. మన ఆలోచనలకి అంత శక్తి ఉంది. ఖచ్చితంగా మన ఆలోచనలు దాన్ని మన జీవితంలోకి తెచ్చి పెడతాయి. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో, ఎంత ప్రేమగా ఫోకస్ పెట్టి ఆలోచిస్తున్నావో ఖచ్చితంగా నీ సబ్కాన్షియస్ మైండ్ 100% దానిని యాక్సెప్ట్ చేసి నీ లైఫ్లోకి తెచ్చిపెడుతుంది. ఆ పవర్ నీలోనే ఉంది. కాబట్టి ఏదైతే కోరుకుంటున్నారో దాని మీద ఇష్టం పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి, పదే పదే ఆలోచించండి. చేయాల్సిన పని అదొకటి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, మన సెషన్లో జాయిన్ అవ్వాలి అంటే మన బ్రహ్మముహూర్తం సెషన్స్ ఎర్లీ మార్నింగ్ 4:45 నుంచి 6 వరకు జరుగుతాయి. మీ కోరిక ఏదైనా అవ్వచ్చు, మీ డ్రీమ్ జాబ్ అవ్వచ్చు, డ్రీమ్ విల్లా అవ్వచ్చు, ఏదైనా సరే, మనీ గురించి అవ్వచ్చు, అది ఎలాంటి కోరికైనా అయి ఉండొచ్చు. ఈజీగా మీరు మేనిఫెస్ట్ చేసుకుంటారు. ఈజీగా మీ లైఫ్లోకి మీరే అట్రాక్ట్ చేసుకుంటారు. ఆ పవర్ మీ లోపలే ఉంది. మీ సబ్కాన్షియస్ మైండ్ని ఆ విధంగా మేము ట్రైన్ చేస్తాం, ఆ విధంగా రీప్రోగ్రామ్ చేస్తామన్నమాట. వచ్చే ప్రతి నెగిటివ్ థాట్ని క్లియర్ చేసుకుంటూ పాజిటివిటీలోకి వెళ్ళిపోవడము, చక్కగా మీకు ఏది కావాలో దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవడం. దట్ ఈజ్ లైఫ్. మనలో ఉన్న సబ్కాన్షియస్ పవర్ అది. ఆ పవర్తోనే మన లైఫ్లో కూడా అన్నీ మనకి నచ్చినవి, మనం ఏది కోరుకుంటున్నామో అవే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎస్, నా సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4:45 నుంచి 6 వరకు సెషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. 365 డేస్ కూడా నా సెషన్స్ ఉంటాయి. ఏ రోజైతే మీరు జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి 11 డేస్ వరకు సెషన్ ఉంటుంది. 555 రూపీస్లో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. రేపు 5th నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి.